సనాతన స్పెక్ట్రమ్ కి స్వాగతం. సనాతన స్పెక్ట్రమ్ ఇంటర్వ్యూలు వరుసగా జరుగుతున్నాయి. పబ్లిక్ నుంచి స్పందన వస్తుంది. చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు, కామెంట్ల రూపంలో కూడా పెడుతున్నారు. ఎక్కువ మంది బాగుంది అని ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కొద్ది మంది మాత్రం మీరు హిందూ వ్యతిరేకులు, హిందువులకు వ్యతిరేకంగా క్రిస్టియన్ ఫండెడ్, ముస్లిం ఫండెడ్ అనే కామెంట్లు కూడా చేస్తున్నారు. అసలు సావర్కర్ కూడా మతం గురించి ఏం చెప్పాడు? సావర్కర్ RSS సంబంధించిన ఆర్జునులో ఒకడు. మరి ఆయన ఏమన్నాడు? అనేక అంశాలని కూడా ఈ రోజు ఎపిసోడ్ గా మనం మాట్లాడుకుందాం. నిజంగా రమణమూర్తి గారిని కూడా అడుగుదాం, ఏ క్రిస్టియన్ ఫండింగ్ రమణమూర్తి గారు వెల్కమ్ అండి. వరకు నాకైతే క్రిస్టియన్స్ అయినా ముస్లింస్ అయినా హిందువులైనా ఫండ్ ఇస్తే ఉద్యమాల పరంగా తీసుకోవడానికి మనకేమి ఇబ్బంది ఉంది? మంచిదే, సంతోషం, హ్యాపీగా తీసుకుంటాం. ఏ ఉద్యమాలు? కానీ నేను జయ భారత్ ఉద్యమానికి ప్రధాన కాబట్టి వీఆర్ ఓపెన్ టు ది పబ్లిక్, దాన్ని ఏం తప్పట్లేదు. కానీ వాళ్ళ మత ప్రయోజనాల గురించి వాళ్ళు మనకి ఫండ్ ఇవ్వడం అనేది అది పెద్ద జోక్. ఎందుకంటే చాలా మంది ఏ విధంగా అయితే మనం వాస్తవాలు చెప్తుంటే అటు RSS మీదనన్నా లేకపోతే వేరే సావర్కర్ మీదనన్నా లేకపోతే ఆవుకి సంబంధించినటువంటి విషయాల మీద వాళ్ళు చేసే దాడులను విమర్శిస్తున్నా మనం మాట్లాడుకుంటే చాలా మంది బాధపడుతూ ఇలాంటి కామెంట్లలో నేను కూడా చూస్తున్నాను. మీరు ముస్లింలే, మీరు క్రిస్టియన్లే, మీరు రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ముస్లిం ఫండమెంటలిజం మీద కూడా నేను ఇదే స్థాయిలో దాడి చేస్తున్నాను. ఇప్పుడు కాదు, విజయవిహారం రోజుల నుంచి నాకు అది ఉన్నది. విజయవిహారంలో పాకిస్తాన్ భవిష్యత్ అని అద్భుతమైన ఎపిసోడ్ రాశాం. 5-6 పార్ట్లు వచ్చింది. చాలా మంది ఫాన్స్ ఉండేవాళ్ళు. అలాగే జమాతా ఇస్లామీ పార్టీకి సంబంధించి నేను ఆల్రెడీ పుస్తకాలు రిలీజ్ చేశాను, ప్రసంగాలు చేశాను. దానివల్ల చాలా తీవ్రమైనటువంటి కలకలం గానీ లేకపోతే దాడుల స్థాయిలో ఆలోచనలు గానీ అక్కడ దాకా కూడా వెళ్ళారు. అసలు విజయవిహారం ప్రారంభించినప్పుడు మేము 2000 సంవత్సరాల 5 మొట్టమొదట నా మీద పెట్టినటువంటి కేసే ప్రాఫిట్ మీద లేకపోతే క్రీస్తు మీద, మరి మేరీ మీద మేము ఏదో కామెంట్ చేసాం అని పెట్టారు. మేము పెట్టలేదు, దయానంద సరస్వతి ఒపీనియన్స్ రాస్తున్నాను నేను. మేరీ గర్భము, కుంతి గర్భము రెండు కూడా అసహజమని ఆయన అన్నాడు. హిందూ మతంలో కూడా చాలా రాముడు కృష్ణుడు అవతారాలే కాదు అన్నాడు. ఇంకా చాలా చాలా నెలల పాటు దాన్ని సీరియల్ కింద నడిపాం. దాంట్లో కేవలం ప్రవక్త మీదను దీని మీద రాసింది, యేసుక్రీస్తు మీద రాసింది. మా మీద కేసులు పెట్టారు. ఆ కేసులు 7-8 సంవత్సరాలు నడిచినాయి నా మీద. ఆ పుస్తకాలు కూడా తీసుకొస్తాను నేను. అలాగే క్రీస్తుకు సంబంధించి క్రీస్తు భారతదేశం వచ్చాడు అనే ఒక అభిప్రాయం ఉన్నది. కాశ్మీర్ లో సమాధి ఉంది, మీకు తెలుసలేదు? క్రీస్తు యొక్క వారసులం మేమని చెప్పుకునే వాళ్ళు క్రీస్తు సమాధం చెప్పేది ఆయన కాలి గుర్తులతో సహా అక్కడ యూజ్ ఆసఫ్ అంటారు. శ్రీనగర్ లోనే ఆయన సమాధి. దాని మీద నేను విజయవిహారంలో పెద్ద స్టోరీ చేశాను. క్రిస్టియన్స్ అంతా తీవ్రమైన ఆగ్రహంలో ఉంది. క్రీస్తు వేరు, క్రైస్తవం వేరు అని, క్రీస్తు బోధనలు వేరు, క్రైస్తవం దానికి ఆపోజిట్ చూపిస్తుంది అని డైరెక్షన్ లో కూడా నేను దాంట్లో రకరకాల ఒక విశ్లేషణ రాయడం. ఇట్లా మాకు ఏ మతోన్మాదాలతోటి ఏ రకమైనటువంటి చుట్టరకం లేదు. అందరికీ శత్రువులమే, యథార్థవాది లోక విరోధి అంటారు కదా. నేను హిందూని, హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనే సంస్థకి నేను ప్రధాన కార్యదర్శి. నేను నిలబడి ఉన్నాను. నేనేం చెప్తానంటే RSS హిందూ సంస్థ కాదు, సంఘ పరివారే హిందూ సంస్థలు కావు. మీరు హిందూ విశ్వాసాలకి, హిందూ వాల్యూస్ కి వ్యతిరేకంగా పోతున్నారు కాబట్టి మీరు లౌక్యవాదం పనికిరాదు, సామ్యవాదం పనికిరాదు, లేకపోతే సమానత్వం పనికిరాదు, లేకపోతే హక్కులు పనికిరావు. హిందూ మతంలో అవన్నీ ఉన్నాయండి, అవన్నీ ఉన్నాయని మేము కొట్లాడుతాం. మేము హిందువులం కాదని మా శత్రువులు కూడా మమ్మల్ని ఏమి చేయలేరు. మేము శత్రువులకి లేకపోతే కామెంట్స్ చేసే వాళ్ళకి మన మీద, మీ మీద, నా మీద ఎవరు జైల్లాగా కటకటాలు పెట్టి మాట్లాడిన వాళ్ళందరికీ మీ మీద కూడా కటకటాలు పెట్టారు. ఎవరెవరు రకరకాల పండితులు పెడుతున్నారు. ఆవును చంపేమన్నా అన్నట్టుగా చెప్తున్నారు. ఆవును చంపేమని మేము ఎక్కడ చెప్పలేదు. ఆవు మీద ఒక పాలసీ తీసుకోండి అని చెప్పాం. ఆవును ఆల్రెడీ చంపుతున్నారు, ఎద్దును ఆల్రెడీ చంపుతున్నారు. చాలా రాష్ట్రాలు అది ఓపెన్ గా ఉంది, కొన్ని రాష్ట్రాల్లో సగం సగం ఉంది. ఓ నేషనల్ పాలసీ తీసుకోండి, అటాక్స్ చేయకండి. అనవసరంగా అక్లాక్ లాంటి వాళ్ళ మీద, లేకపోతే మొన్న హైదరాబాద్ లో జరిగినటువంటి DCMలు కాలబెట్టడం అలాంటి దుర్మార్గమైన తగాదాలు వద్దని మనం చెప్పాం తప్పితే మన ఆవును చంపమని చెప్పలేదు, చంపొద్దని చెప్పలేదు. పుస్తకాల్లో ఏముంది చదివిపించారు. దానికి అది కూడా తిరుపతి దేవస్థానం మీరు, నేను ప్రింట్ చేయలేదు, మీరు ప్రింట్ చేయలేదు. టీటన్ వాళ్ళు ఏమైనా ప్రింట్ చేశారు? పుస్తకాలను వేశారు ఆవును చంపేమని? మేము వేయలేదు. మేము జయభారత్ తరఫున కూడా వేయలేదు. తిరుపతి దేవస్థానం వేదాలకు సంబంధించినటువంటి అనువాదం చెప్పింది. లేకపోతే మనుస్మృతులు ఏం చెప్పారు, వేదాల్లో రకరకాలుగా సావర్కర్ ఏం చెప్పినాడు, సావర్కర్ ఆవులను చంపి సైనికులకు ఆహారం పెట్టాలి, ఇది మనం చర్చించుకున్నాం. దాంట్లో ఉన్నది మనం చెప్పాం. కానీ మనకేం సంబంధం? వాళ్ళ కోపం ఉంటే సావర్కర్ మీద రావాలి, వాళ్ళ కోపం ఉంటే TTD మీద రావాలి, వాళ్ళ కోపం మనం ఎవరెవరిని కోట్ చేస్తాం వాళ్ళ మీద రావాలి, అవి ఎవరైనా సవరించుకోవాలి. కానీ మేము ఉన్నది ఉన్నట్టుగా చదివినిపిస్తే మా మీద కోపం. మేము వ్యతిరేకం, ఆవును కాదు ఏ ప్రాణం చంపినా వ్యతిరేకం, కన్వర్షన్స్ కి వ్యతిరేకం. ఇటువంటి ధోరణులు ఏం లేవు. మీరే చెప్తారు, చెప్పండి.